హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారత్లో తొలి ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ముంబై. ముంబైలో భారత్లోని మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా సంస్థలు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. మైక్రో ఆల్గల్ బయో రిఫైనరీ నమూనాను అభివృద్ధి చేసింది ఎవరు? ఆన్సర్ ఐఐటి గౌహతి. అస్సాంలోని ఐఐటి గౌహతి ఇన్స్టిట్యూట్ వారు మైక్రో ఆల్గల్ బయో రిఫైనరీ నమూనాను అభివృద్ధి చేశారు. వ్యర్థ జలాల నుంచి శుద్ధ ఇంధనం ఉత్పత్తి చేయడానికి ఈ నమూనాను అభివృద్ధి చేశారు. కిండర్ గార్డెన్ స్థాయిలోనే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనను ప్రారంభం చేసిన దేశం ఏది? ఆన్సర్ యుఏఈ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కిండర్ గార్డెన్ స్థాయిలోనే అంటే ఎల్కేజీ, యూకేజీ స్థాయిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనను ప్రారంభం చేసింది. 7 దేశాల సమూహం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇటీవల బద్దలైన కిలౌయ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఆన్సర్ హవాయి దీవులు. కిలౌయ అగ్నిపర్వతం హవాయి దీవులలో ఉంది. హవాయి దీవులు అమెరికా దేశంకు చెందినవి. మహిళా ఉద్యోగులకు 180 రోజులు ప్రసూతి సెలవులు ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మాతృత్వ ప్రయోజనాల చట్టము 1961లో భాగంగా మహిళా ఉద్యోగులకు 180 రోజులు ప్రసూతి సెలవులను ప్రకటించింది. ముందు 120 రోజులు ప్రసూతి సెలవులు ఉండేవి. ఇప్పుడు 180 రోజులకు పెంచింది. కేవలం 2 పిల్లలకే అనే నిబంధనను రద్దు చేసి ఇప్పుడు ఎన్ని కాన్పులకైనా ఈ ప్రసూతి సెలవులను ప్రకటించింది. తెలంగాణలో 18 సంవత్సరాల లోపు బాలికలకు అదనపు పోషకాహార పథకంను ఎన్ని జిల్లాలలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు? ఆన్సర్ 3 జిల్లాలు. కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఈ పథకంను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీలు అందించనున్నారు. పోలీసుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవులలో పోలీసుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జి. చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా నియమితులయ్యారు. సమాచార హక్కు చట్టం 2005లో భాగంగా తెలంగాణలో 2014లో సమాచార కమిషన్ను స్థాపించారు. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్ తరపున తాత్కాలిక డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పరమేశ్వరన్ అయ్యర్. పరమేశ్వరన్ అయ్యర్ గారు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్ తరపున తాత్కాలిక డైరెక్టర్గా నియమితులయ్యారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 1944 సంవత్సరంలో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది. ప్రస్తుతం ఐఎంఎఫ్ సభ్య దేశాలు 191. ఇండియా 1945లో ఐఎంఎఫ్లో సభ్య దేశంగా చేరింది. ప్రస్తుతం ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుల సంఖ్య 24. దనీష్ సిద్దికీ జర్నలిజం అవార్డులు 2025 ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ 5 మహిళా పాత్రికేయులకు. 5 మహిళా పాత్రికేయులకు 2025 సంవత్సరంకు గాను దనీష్ సిద్దికీ జర్నలిజం అవార్డులను ప్రదానం చేశారు. గ్రేట్ నికోబార్ అభివృద్ధి మరియు పర్యావరణ ప్రభావంపై కథనంకు గాను వైష్ణవి రాథోడ్కు ఈ అవార్డు వచ్చింది. మణిపూర్ హింసపై పరిశోధనాత్మక కథనంకు గాను గ్రీష్మ కటర్కు ఈ అవార్డు వచ్చింది. మహారాష్ట్ర మహిళా కార్మికుల దోపిడీపై ఫోటో కథనంకు గాను సౌమ్య ఖండేల్వాల్కు ఈ అవార్డు వచ్చింది. బడుగు వర్గాలపై కథనాలకు గాను సర్వప్రియ సంగ్వాన్కు ఈ అవార్డు వచ్చింది. వీసా మోసాలపై కథనంకు గాను మేఘనా బాలికి ఈ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.